శ్రీమాత్ర నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల మేషరాశి ఫలితాలని చూద్దాం. నవంబర్ నెలలో మేషరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, నవంబర్ నెల మేషరాశి వారికి సంబంధించి ఈ నెలలో ఈ రాశి స్థానికులకు హెచ్చు తగ్గులుంటాయి. మీ కెరియర్తో పాటు మీ ఆర్థిక జీవితంలో కూడా ఒడిదుడుకులుంటాయి. కాబట్టి నష్టాలను నివారించడానికి మరియు మీ కెరియర్లో మంచి స్థానాన్ని కొనసాగించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ చర్యలపై శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు తమ వృత్తిలో చాలా కష్టపడవలసి ఉంటుంది. 10వ ఇంట్లో శని తన సొంత రాశిలో ఉండటం వల్ల మీరు కృషి చేయవలసి ఉంటుంది. అయితే మీరు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే అది మీ పనిలో పురోగతిని ఇస్తుంది. మీరు మీ పనిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగితే విజయం సాధించగలరు. మీరు చదువులో కూడా ఏకాగ్రతను సాధించగలరు. సగటు విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. కష్టపడి పనిచేయటం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో 2వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు మీ జాతకంలో 7వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ కుటుంబ ప్రభావం మీ జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం మరియు మీ వ్యాపారంపై కనిపిస్తుంది. కుటుంబంలో వాగ్వాదాలు మరియు వివాదాలకు దారితీయవచ్చు మరియు కుటుంబ సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. మీరు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ ప్రియమైన వారితో కూడా వివాహ విషయాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈ సమయంలో మీరు వారితో ప్రేమ వివాహం కూడా చేసుకోవచ్చు. మీ ప్రేమలో నిజాయితీతో ముందుకు సాగాలి. వివాహిత స్థానికుల గురించి మాట్లాడుతూ 7వ ఇంటిపై శని మరియు రాహుతో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కేతువుల ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. ఒకరితో ఒకరు ప్రేమ మరియు అంకిత భావంతో ఉన్నప్పటికీ చికాకు లేదా ఉద్రిక్తత సంబంధంలో ఉంటుంది. మేషరాశి వారికి నెల ప్రారంభం నుండి ఖర్చులుంటాయి. 12వ ఇంట్లో తిరోగమన బృహస్పతి ఉండటం వల్ల మీ ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు మతపరమైన మరియు ఇతర మంచి కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తారు. కాబట్టి మీ ఖర్చు వ్యర్థం కాదు, కానీ కొన్ని ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను కదిలించవచ్చు. మేషరాశి వారు ఈ మాసం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు 8వ స్థానంలోనూ, కుజుడు 2వ స్థానంలోనూ సంచరించినప్పుడు రక్త సంబంధమైన మలినములు, చర్మ సంబంధిత వ్యాధులు, ఆసన సంబంధ రోగాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు బుధవారం సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయండి.